అందరూ చాలా కలర్ఫుల్గా మంచిగా రెడీ అయ్యి వచ్చారు. మీకు స్వాగ్నిక వంశం అంటే ఏంటో తెలుసా? వింజామర వంశం ఏంటో తెలుసా మీకు? కొద్దిసేపట్లో వీటి గురించి కూడా తెలుస్తుంది. అండ్ ఆ వంశస్థులు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళని కూడా మీ ముందుకు తీసుకొస్తా, ఓకేనా? స్వాగ్ స్వాగ్ అంటే ఎట్లుండాలి? స్వాగ్ స్వాగ్ ఏది మీ స్టైల్లో చెప్పండి ఒకసారి. Yes, here we have our handsome hero Sri Vishnu garu and gorgeous heroine Ritu Varma garu and alage Dakshin Nagarkar garu. Please. Yes, here we have our handsome hero Sri Vishnu garu. Please have a seat. చూసారు కదా గర్ల్స్, శ్రీ విష్ణు గారి లుక్ అసలు స్వాగ్ ఇచ్చి పడేశారు అంతే. ఇదేం చూసారు? సినిమాలో అయితే నాకు తెలిసి 4 ఉన్నాయి. నాకు తెలియకుండా ఎన్ని గెటప్స్లో ఉన్నారో నాకు ఇంకా తెలియదు. ఏంటి శ్రీ విష్ణు గారు, మీరు ఇన్ని అవతారాలు ఒక్కటేసారి చూపిస్తే ఏమైపోవాలి మా గర్ల్స్ అంతా? మాటలు లేవా స్టేజ్ ఎక్కాకే అంతా? సో ఎస్, సో గర్ల్స్ ఒకసారి మనం స్వాగ్లో ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, సింగరో సింగా అంటూ వివేక్ సాగర్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఒకసారి ఆ సాంగ్ చూద్దామా? ఎస్, హియర్ వి గో. సింగరో సింగా సాంగ్ ప్లీజ్. మీ అందరికీ సింగా అనే పేరు తెలుసా? తెలీదా? చూపిస్తాం, ఆ సింగాని కూడా చూపిస్తాం మీకు. కనిపించని 4వ సింహమై సింగరో సింగా. ఇది ఆయనకున్న అవతారాల్లో ఇది జస్ట్ ఒక అవతారం మాత్రమే. సో మనం చూసిన అండ్ ఈరోజు మీ అందరి దగ్గరికి వస్తున్నామని స్పెషల్గా మా టీం వాళ్ళు ఒక స్పెషల్ వీడియో చేశారు మా సినిమా గురించి. అదేంటో తెలుసా? తెలియదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడే చెప్పాను కదా. సో రేజర్ వీడియో అని మీకోసమే కట్ చేశారు, ఒకసారి చూద్దామా? హియర్ వి గో, రేజర్ వీడియో ప్లీజ్. ఇది ఇంకొక అవతారం, ఎస్ఐ భవభూతి. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. శ్రీ విష్ణు గారు అన్ని లోపల దాచిపెట్టేశారు. సో ప్రస్తుతానికి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో October 4th ఈ సినిమా థియేటర్స్లో మన ముందు వస్తుంది. అండ్ అలాగే హర్షిత్ గోలి గారు చాలా అద్భుతమైన కథని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ మన యాక్టర్స్ అయితే ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు. ఈలోపు మనం మాట్లాడుకుందామా? స్వాగ్ టీజర్ ఒకసారి చూద్దామా? హియర్ వి గో, టీజర్ ప్లీజ్. ఎలా ఉంది టీజర్? బాగుంది కదా, చాలా బాగుంది కదా. సో బేసిక్గా మీకు టీజర్ చూస్తే ఏమర్థమైంది? ఇందాక నేను చెప్పానా ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అంటే మీరు ఏమన్నారు? ఇప్పుడు శ్రీ విష్ణు గారి ముందు చెప్పండి, ఏమన్నారు మీరు? గర్ల్స్ కదా సార్, మీరు దీనికి అంగీకరించాలి. అంగీకరిస్తారా? స్టేజ్ మీదకి వచ్చాక చెప్తారా? సో మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చాక అప్పుడు మనం ఇంకొన్ని మాట్లాడదాం, ఓకే? పాయింట్స్ అన్ని రెడీగా పెట్టండి, మీరు కూడా, నేను కూడా రెడీగా పెడతా, ఓకే? సో అండ్ ఈరోజు స్పెషల్లీ ఇక్కడికి రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి స్వాగ్ సినిమా నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. మీకోసం ఒక 2 గంటల ముందే చూపిస్తామని వచ్చేసాం. రెడీయా? లాంచ్ చేస్తుంది ఎవరో తెలుసా? మీరే. చూసారని ఈరోజు ఎన్ని విషయాలు చెప్తున్నాను మీకు కొత్తగా, ఓకే? సో సాంగ్ పేరు గువ్వగూటిలో, ఓకే? మీరు గువ్వగూటిలో రెడీ 3, 2, 1 అంటే స్టార్ట్ చేద్దాం, ఓకే? అండ్ ఈ సాంగ్ మను గారు అండ్ అలా గీతా మాధురి గారు, స్నిగ్ధ శర్మ గారు చాలా అద్భుతంగా పాడారు. అండ్ వివేక్ సాగర్ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సో రెడీయా సాంగ్ లాంచ్ చేయడానికి? ఎస్, గువ్వగూటిలో సాంగ్. హియర్ వి గో.
3. Yes. This song. ఓకే, సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీంని స్టేజ్ మీదకి పిలిచేద్దామా? సో అంతకంటే ముందు శ్రేయాస్ మీడియా తరపు నుంచి ఎప్పుడు ఇక్కడ ఏ ఈవెంట్ జరగాలన్నా కూడా ఇంత సపోర్ట్ చేస్తూ, ఇంత ఎంకరేజ్ చేస్తూ, అండ్ మీ అందరికీ ఒక బెస్ట్ ప్రిన్సిపల్గా ఉన్న మన ప్రిన్సిపల్ మ్యామ్ డాక్టర్ మాధవీలత గారిని స్టేజ్ మీదకి రాసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. అండ్ అలాగే టీమ్ ఆఫ్ అకాడమిక్స్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రాసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. ఎస్, అండ్ మన బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ మన దక్ష నగర్కర్ గారిని స్టేజ్ మీదకి రాసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. ఇందాక ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప అని అన్నాను కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మన వింజమర వంశ వ్యవస్థాపకులు మన రుక్మిణీదేవి గారు అలియాస్ రీతు వర్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మ్యాగ్నిక వంశస్థులు అలియాస్ మన సింగా గారు అలియాస్ So this movie is very important for all the women. It's about women empowerment, how you can use feminism in the right way, in the right direction. So I request you all to go watch this movie on the 4th. Okay, thank you. Yes, because our cinema is that story, no? Okay, what does feminism mean to you? Strength of women, equality. తన్మయ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్రా. Funny answers only, no serious answers. Dominating men. అది Good one. Thank you. Ritika ma'am. సో రితిక, ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు Yes గొప్ప. ma'am. Huh? Girls are. నువ్వు అన్నిసార్లు మ్యామ్ మనకి ప్లీజ్, నాకేదో వయసు అయిపోయినట్టుంది. యూ కెన్ కాల్ మీ కేసీ. In every success of male, there is a woman. నైస్. నిజం చెప్పి ఇందాక నుంచి అక్కడ కూర్చొని ప్రిపేర్ అయ్యావు కదా నువ్వు. Yes ma'am. బట్ థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ సో మచ్. అంతేనా, ఇంకేమైనా చెప్తావా? Nothing. అంతేనా? Love you Ritu Verma ma'am. Lots of love, lots of love. కాదు రితిక, నువ్వు మ్యామ్ కి చెప్పావు, నాకు అదంతా బాగానే ఉంది. ఇదేమో ఉమెన్స్ కాలేజ్, అక్కడేమో హ్యాండ్సమ్ హీరో శ్రీవిష్ణు గారు అంత హ్యాండ్సమ్ గా రెడీ అయ్యి వచ్చారు. నువ్వు అలా ఎలా చూడలేదు? Good afternoon sir. ఇప్పుడు కొప్పదీసి నుంచో ఏమైనా క్లాస్ చెప్పమంటావా సార్ని? No. How are you sir? ఫైన్ ఫైన్, బాగున్నారంట. థ్యాంక్ యూ రితిక. Thank you, thank you. థ్యాంక్ యూ. సడన్ గా ఇక్కడ క్లాస్ చెప్పమంటావని భయం వేసింది నాకు. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? Hi ma'am. How are you? కాదు, నీ పేరేంటి? P. Archita. పి అర్చిత గారు. హలో మ్యామ్ అంటే ఎవరికి హలో చెప్పినట్టు? అక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ కి చెప్పినట్ట, ఇక్కడున్న మా హీరోయిన్స్ కి చెప్పినట్ట? Of course heroines ke ma'am.
ఓకే, అక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు మరి. ఆబ్వియస్లీ ఇద్దరికే, ఇద్దరు ఓట్, నా ఓటు ఇద్దరికి. ఒకటి ఇద్దరికి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చావా నాన్న? ఇది స్వాగ్ రాజకీయమా ఈరోజు? ఓకే, సో గర్ల్స్ గొప్ప, బాయ్స్ గొప్ప? అఫ్ కోర్స్ గర్ల్సే, గర్ల్స్ అంటే తగ్గేదేలే. నువ్వు నిజంగానే ఈరోజు తగ్గలేవు అసలు. సో చెప్పు, ఎందుకు గర్ల్స్ గొప్ప? పర్లేదు ఆలోచించు, నేను రేపు మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటా, మా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, నువ్వు ఆలోచించు నిదానంగా. అన్నిట్లో గర్ల్స్ గొప్పే, పర్టికులర్ ఏ రీజన్ లేదు, అన్నిట్లో గొప్పే. అంతే. నువ్వు నిజం చెప్పు, మైక్ కోసం వచ్చినావు కదా నువ్వు. అంతేనా? సరే, మగవాళ్ళు ఎందుకు గొప్ప కాదు అది చెప్పు పోని. అయ్యో, ఈ క్వశ్చన్ అడుగుతానని ఎక్స్పెక్ట్ చేయలేదా నువ్వు? సరే, నీ టక్కుని ఏం గుర్తొస్తా చెప్పు. పర్టికులర్ రీజన్స్ ఏం లేవు మ్యామ్, ఇద్దరు ఈక్వలే, కానీ ఒక స్టేజ్ లో గర్ల్స్ ఆర్ ఎక్కువ. అరే, నీకు రీజన్స్తో పని లేదు కదా. నీ మనసుకి ఏమనిపిస్తే అదే చేస్తావు కదా నువ్వు. ఎవరి మాట వినని సీతయ్య. ఓకే, థ్యాంక్ యూ సో Thank మచ్. you, ma'am. థ్యాంక్ యూ. లవ్ యూ రీతు మ్యామ్, విత్ లాట్స్ ఆఫ్ లవ్. కాదు, ఇంటికి తీసుకెళ్తావా నువ్వు? తీసుకెళ్తావా? ఓకే, సో ఓకే, మళ్ళీ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఈలోపు మన రుక్మిణీదేవి గారు, సో అలియాస్ రీతు వర్మ గారు, ప్లీజ్. అండ్ మీ అందరికీ తెలుసో లేదో, మ్యామ్ కూడా ఈ కాలేజే. నేను చెప్తాం అనుకున్నాను అది. అయ్యో. ఎనీవే, హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అసలు ఏ ఎనర్జీ ఏంటండి, ఏం తింటారు మీరందరూ? అండ్ ఇక్కడున్న గర్ల్స్ డామినేషన్ నాకు చాలా నచ్చింది. యాజ్ రుక్మిణీ దేవి నాకు చాలా నచ్చింది. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. And yeah, as she said, I don't know if many of you all knew, I was a student of Mala Reddy. Nenu CMEC college lo chadvanu. So it feels great to be back here, and I hope మీ అందరికీ teaser నచ్చింది. Yeah? It's just a small glimpse into the world of swag. Movie ఇంకా చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. And it's Vishnu's film, out and out. టీజర్లో చూసినట్టు he's played multiple characters. చాలా హార్డ్ వర్క్ చేశారు, అండ్ సో డిడ్ ది ఎంటైర్ టీమ్. సో 4th అక్టోబర్కి థియేటర్స్కి రండి, మా మూవీ స్వాగ్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ మ్యామ్, సో స్వీట్ ఆఫ్ యూ. మీరు ఒక్కసారి మీ ఓన్ స్టైల్లో స్వాగ్ అని చెప్పరా? స్వాగ్. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడాలి? వినిపించట్లేదు నాకు, అస్సలు వినిపించట్లేదు. నాకు ఈ మధ్య చెవుడొచ్చినట్టుంది. అంతేనా? సో పిలవాలి అంటే మీరందరూ నేను 3, 2 అని అంట, మీరు ఒకసారి స్వాగ్ అంటే మైక్ ఇచ్చేస్తా. ఓకే ఓకే. ఏంటి మీరందరూ ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లో చర్చించుకుంటున్నారా, అనాలా వద్దా ఏంటి అని? సో అందరూ ఒకసారి స్వాగ్. ఓకే, రెడీ? హియర్ వి గో. 3, 2, 1. ఎస్, హియర్ వి గో. మన స్వాగ్నిక వంశస్థులు, మన సింగా గారు, ఎస్ఐ బాబుభూతి గారు, కింగ్ బాబుభూతి గారు, ఏవతి గారు. ఇందులో ఇంకేమైనా రోల్స్ ఉన్నాయా సార్? ఉంటాయండి, కొన్ని ఉంటాయి. అంత గ్యాప్ ఇచ్చి చెప్పారు. ఉంటాయి. ఏయాతి అతని పేరు. ఓ, ఏయాతి. మీరు లెక్చరర్ ఇక్కడ? లేదు సార్, స్టూడెంట్ అయితే పర్లేదు. లాంటిది. ఓకే ఓకే, నైస్, బాగా చేస్తున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మీ కాలేజ్ ఫ్యాకల్టీ వారికి అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే అందరూ పాపం మంచిగా లంచ్ చేసినట్టున్నారు. నిద్ర పడుకోవాలనుందా? నాకైతే కాలేజీలో ఎప్పుడు లంచ్ తర్వాత ఒక 1-2 క్లాసులు కొంచెం మత్తుగా ఉండేది, తెలియకుండా బాగా మేనేజ్ చేసి పడుకునేవాడిని నేను కూడా. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. స్వాగ్ టీజర్ బాగుందా? సాంగ్ బాగుందా? యాక్చువల్లీ నేను ఇదే
కాలేజ్కి ముందు సామజ వరగమన కూడా వచ్చా. ఫస్ట్ సాంగ్ ఇక్కడే రిలీజ్ చేశా. సో అది నాకు చాలా మంచి సక్సెస్. అట్లాగే ఉన్నతోటే జిందగీకి వచ్చాను, మళ్ళీ ఈ సినిమాకి వస్తున్నాను. సో సెంటిమెంట్ ఏమో మరి ఇది. సో ఇక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఏ ఫిల్మ్ అన్నా సరే. సో హోప్ ఇది కూడా తప్పకుండా వస్తుంది. అండ్ ఏ ఇయర్ అండి మీరు అందరూ? ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్. ఇంకా ఫస్ట్ ఇయరేనా? ఓకే ఓకే, అందుకే సౌండ్ మధ్య మధ్యలో ఆగుతుంది. స్లోగా మీరు డెవలప్ అవుతారులేండి, పర్లేదు. అంటే మీకు ఫస్ట్ ఈవెంట్ ఇది మాదే, ఇంకేమన్నా అయినాయా ముందు? ఫస్టా? అర్థం కాలేదా? ఇదే సెకండ్ జరిగాయా? ఓ ఓ నైస్ నైస్. అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోండి. చదువుతో పాటు సినిమాలు కూడా, నేను మంచి సినిమాలు తీస్తా, అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లే. సో నావి చూడొచ్చు, మిగతాయి మరి మీ ఫ్యాకల్టీ ముందు చెప్పకూడదేమో నేను. సో ఆ స్వాగ్ సినిమా October 4th రిలీజ్ అవుతుంది. ఇది ఒక కొత్త రకమైన స్టోరీ. చిన్నపిల్లల దగ్గర నుంచి మీ పేరెంట్స్ పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చూడదగ్గ సినిమా ఇది. మన రూట్స్ నుంచి వచ్చిన స్టోరీ, మన ఇళ్లలో జరిగిన స్టోరీయే, అందరికీ తెలిసిన స్టోరీయే. కానీ దీన్ని సినిమా కింద అయితే ఇప్పుడు దాకా ఎవరో తీయలేదు, ఇండియన్ స్క్రీన్ మీద ఎవరో తీయలేదు, మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం. సో ఈ అచ్చ తెలుగు సినిమాని తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకోసం ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు అందరూ 4th కాలేజ్ ఉంటే దసరా సెలవులు అనుకుంటా అప్పుడే. సో అందరూ కూడా తప్పకుండా మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి సినిమా చూపించండి. మీ ఫ్యామిలీ ఇమీడియట్గా సినిమా అయ్యాక మీకు ఒక లుక్ ఇస్తారు, చాలా మంచి పని చేసావు, చాలా రోజుల తర్వాత మంచి పని చేసావు అంటారు. అంత గొప్ప సినిమా, అంత గొప్ప అనుభూతి ఇస్తుంది. ఇదైతే 100% ఫిక్స్ అయిపోయి మీరు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. బాగా చదువుకోండి, నా సినిమాలు చూడండి. థ్యాంక్ యూ. సార్ మీరు ఇంకా చెప్పలేదు, గర్ల్స్ గొప్ప బాయ్స్ గొప్ప. గర్ల్స్ గొప్ప బాయ్స్ గొప్ప అంటే ఆ తేడాలు ఉండవు అని చెప్పేదే ఎడ్యుకేషన్. సో ఇక్కడ నేను అలాంటివి చెప్పకూడదు, ఇద్దరం గొప్పే, ఎప్పుడు అందరూ కలిసి ఉంటేనే గొప్ప. ఓకేనా? ఆహా, మీరు అందరి మనసులు దోచేసారు సార్. థ్యాంక్ యూ. సో నా రూటే సపరేట్ అంటూ ఎప్పుడు మీరు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తీస్తారు కదా, రాజరాజ చోర, సామాచారగమన, ఓం భీమ్ బుష్, ఇప్పుడు ఇది. సో దీనికి రీజన్ ఏంటి? ఓం భీమ్ బుషా? అంటే డిఫరెంట్గా ఫస్ట్ నుంచి ఏది చేసినా, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కింద ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఒక ఏం పెట్టుకుంటాం, టాప్ అవ్వాలి, దేంట్లో అన్నా టాప్ అవ్వాలి అనేది ఒకటి పెట్టుకుంటేనే మనం ఏదైనా వర్క్ చేయాలి. సో నేను అలాగే ఇక్కడ నేను టాప్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఆల్రెడీ మా సీనియర్స్ పెద్దవాళ్ళు అందరూ పాతేశారు జెండాలు. అంటే డ్యాన్సులని, ఫైట్లని, లేకపోతే పౌరాణిక చిత్రాలని, రకరకాలుగా అందరూ ఒక్కొక్క ప్లేస్లో స్పెషలిస్టులు అయిపోయారు. కాంటెంట్ విషయంలోనే తెలుగులో కొంచెం అప్పటికి ఇంకా పెద్దగా కాంటెంట్ తమిళ్, మలయాళం బాగానే చేసేవారు, తెలుగు కొంచెం తక్కువ చేసేవారు. సో అదే నా ఇది కింద పెట్టుకుని కంటెంట్తోనే నేను నెంబర్ 1 అవ్వాలనుకుని కంటెంట్ సినిమాలే చేసుకుంటూ వచ్చా. అవి స్లోగా ఫస్ట్లో కొంచెం కొద్దిగా ఆదరించేవారు, తర్వాత ఇప్పుడు అందరూ కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. సో వెరీ హ్యాపీ, అంతే, అంతకంటే ఏం లేదు. సో అలా అంటారు. సో మీరు ఓం భీమ్ బుష్ తో రీసెంట్ గా ఒక మంత్రం వేశారు, ఆడియన్స్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కాబట్టి ఇప్పుడు స్వాగ్ కి సంబంధించి ఒక మంత్రం వేయండి మా వాళ్ళకి. కరిబిద్ గిరిబిద్. సార్ చాలా powerful మంత్రం. సార్ అది అర్థం కాలేదు సార్. తెలుగు అండి ఇది, అదే తెలుగు. ఈ మధ్యన మరి ఎన్ని సబ్జెక్టులు వచ్చినా తెలుగుకి మాత్రం ఇవ్వండి, అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ మాట్లాడుతూ ఉండండి. చాలా చాలా గొప్ప లాంగ్వేజ్ మంది. కొత్త పదాలు ఈ సినిమా తర్వాత నేను చాలా తెలుసుకున్నాను, దాంట్లో ఇదొకటి, కరిబిద్ గిరిబిద్. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది కదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ముగ్గురికి ఆ విషయం వెరీ ఆల్ ద బెస్ట్. October 4th బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అండ్ మా వాళ్ళు కూడా. సో ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగొచ్చు మా వాళ్ళని. ఏంటి మళ్ళీ సమావేశాలా? ఇవి స్వాగ్ సమావేశాలా? సరే, మీకు 2 minutes టైం ఉంది. మీరు ఈలోపు ఆలోచించుకొని దీర్ఘంగా ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఏం అడిగితే మ్యామ్ ఏమన్నారు కదా, ఇవన్నీ మీరు ఆలోచించుకొని అడగండి. నీ పేరు? సంయుక్తకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎస్, ఎవరికి? ఇట్స్ అ క్వశ్చన్ టు విష్ణు సార్. సార్ అది ఉన్నది ఒకటి జిందగీ లాగా మళ్ళీ ఇంకొక మూవీ విత్ ద సేమ్ కాన్సెప్ట్, వై డోంట్ యూ టేక్ 1 more ఫిలిం? సేమ్ ఉంది కదమ్మా.
అలా ఇంకొకటి ఐ జస్ట్ లైక్ యువర్ క్యారెక్టర్ దేర్ ద వే యూ ఓ ఫ్రెండ్షిప్ Yeah, బేస్ yeah, మీద exactly. తప్పకుండా నెక్స్ట్ అవుతుంది, అది రెడీ అవుతుంది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ థ్యాంక్ యూ సంయుక్త, థ్యాంక్ యూ. నెక్స్ట్ మ్యామ్ నువ్వు అన్నిసార్లు మ్యామ్ అని వద్దు పిల్లదు ప్లీజ్, నా గుండె ఆగిపోతుంది. కేసీ చాలు. యా, నీ పేరు? అలేఖ్య మ్యామ్. అలేఖ్య. మళ్ళీ మ్యామ్. మీరు ప్రిపేర్ అయిపోయారు కదా, ఎవరు వచ్చినా మ్యామ్ సార్ మ్యామ్ సార్ అంటే బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. చూసారా, మాధవీలత గారు కూడా క్లాస్ కొడుతున్నారు ఇప్పుడు. మీరు మనసును దోచేసావు అక్కడ మ్యామ్ది. ఓకే, ఎవరికి క్వశ్చన్? హోల్ టీమ్. హోల్ టీమ్ ఏంట్రా పగబట్టావు ఇప్పుడు? ఓకే, అడుగు. అంటే ఈ జనరేషన్లో జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు, బట్ మీరు ఇట్లా ఎంపవర్మెంట్ మీద మూవీ తీశారు కదా, సడన్గా ఎందుకు అలా అని? ఇప్పుడు అందరూ ఈక్వల్గా ఉంటున్నారు, అలాంటి టైంలో ఎందుకు అని అంటున్నారు కదా. మీరు అందరూ చదువుకున్నారు కాబట్టి మీరు అలా చూస్తున్నారు. ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు వెనకబడి ఆలోచించే వాళ్ళు. ఆలోచనల్లో వాళ్ళందరినీ మనం గుర్తు చేస్తాం అనమాట. అంటే ఇది పీరియడ్లో ఎప్పుడో 400 years బ్యాక్ స్టార్ట్ అయిన స్టోరీ. ఒక వంశానికి సంబంధించిన స్టోరీ, ఒక ఫ్యామిలీ ట్రీకి సంబంధించిన స్టోరీ అనమాట. సో జనరేషన్స్ మారే కొద్దీ మన పెద్దోళ్ళు ఎలా మారారు, తాతలు ముత్తాతలు ఎలా మారారు, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాం అనమాట మనం. అది పూర్తిగా తగ్గిపోయిందా తగ్గలేదా అనేది మీరు అన్నట్టు పూర్తిగా అయితే తగ్గిపోలేదు, ఉంది. దాన్ని మనం సినిమా కింద చేస్తే ఎలా ఉంటుందో అలా ఎంచుకున్నదే అనమాట. అక్కడ మనం ఉమెన్ ఎంపవర్మెంట్ని తగ్గించేది లేదు, అలా అని మెయిల్ డామినెన్స్ని పెంచేది లేదు. రెండట్లని నీట్గా బ్యాలెన్స్ చేస్తూనే తీసాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఆడియన్స్ని మనసులను అర్థం చేసుకోగలరని మరోసారి ప్రూవ్ చేశారు ఈరోజు. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్, నీ పేరేంటి? మిథాలి. ఓకే మిథాలి. సో ఎవరికి క్వశ్చన్ ఏం అడుగుతున్నావు? విష్ణు సార్కి. విష్ణు సార్. చెప్పండి. సార్ ఈరోజు అందరి చూపు మీ వైపే. లేదు, మీరు మరీ అలా తిప్పుతున్నారు. సార్ మీరు లాస్ట్ బెంచరా? మీరు లాస్ట్ బెంచరా? అదే లాస్ట్ బెంచ్. హ్యాపీయా? ఎస్ మ్యామ్. మీది తినాలి మాది తినాలి, మీది లాస్ట్ బెంచ్ మాది లాస్ట్ బెంచ్, అంతేగా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మిథాలి. Good afternoon. My question to Ritu ma'am. సీరియస్గా అడుగుతున్నావరా? నార్మల్గానేగా? Normally. ఓకే, టోన్ కొంచెం సీరియస్గా అనిపించింది. మీ మల్లారెడ్డి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? As we are freshers. It was great. I think college life is like a very important phase in all our lives. It shapes us into the person we are today. So, yeah, chala ante I had a lot of fun. Chala chadvamu, chala hard work chesamu, chala bunk chesanu, anni chesanu. It was very memorable, I would say. థ్యాంక్ యూ. అండ్ రీతు వర్మ గారు, యూఆర్ టూ ఇంటెలిజెంట్. మీరు ఈ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పారు, సమాధానం 10కి 10 మార్కులు. నెక్స్ట్ క్వశ్చన్. My question to Ritu ma'am. Yes, please. Who was your favorite co-actor, ma'am? I don't think I can answer this question because I worked with some wonderful actors. So it's very difficult to pick one. పాపం ఏదో ఎక్స్పెక్ట్ చేసావు కదరా నువ్వు. But Vishnu is definitely one of my favorites. That I will say. ఇది దీనికోసం ఆ క్వశ్చన్ అడిగారు అక్కడ. This is actually the second time that we worked together. So he's definitely one of my favorite co-actors. నీ పేరేంటి? Sirika. సిరిక. ఒకసారి కొంచెం ఇక్కడ దాకా. ఏ మగ మహారాజులు ఉన్నారా? ఆ, లేరు అనుకుని ఇక్కడ నేను కామ్మ కూర్చున్నా. ఇంకా ఉన్నారా? అంటే మీకు ధైర్యం వచ్చిందా సార్ ఇప్పుడు? ఒక అబ్బాయిని పెట్టారండి. అమ్మాయి అబ్బాయా? అమ్మాయి సార్. అబ్బాయి. సడన్ గా మ్యామ్ కూడా సడన్ గా షాక్ అయ్యారు, అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు క్యాంపస్ లో అని. మీరు భయపెట్టారు సార్ అందరినీ. Yeah, Vishnu sir, you just told Karbit Girbit. What does it mean? కర్బిద్ గిర్బిద్. శాపం. శాపం. Yeah, okay, sir. శాపం అంటే ఏంటి? ఓకే అంటున్నా. ఏంటి శాపం అంటే? శాపం అంటే ఏంటి తెలుసా? Something we are giving in a wrong way. Wrong blessings. నీ పేరేంటి నాన్న? Yeah, I'm Pravarshita, ma'am. ప్రవర్చితగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టరా. ఈ క్వశ్చన్ కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్, నీ పేరు నాన్న? I'm Ritika ma'am.
రితిక हाँ ఓకే సెకండ్ రితిక हाँ ఓకే దిస్ ఇస్ ఫర్ విష్ణు సార్ సార్ మీరు ఓం భీమ్ బుష్లో కన్మని అన్నారు కదా ఒకసారి మా కోసం ఐ లవ్ యూ కన్మని. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు కన్మని అని ఫీల్ అయ్యావు కదా, నాకు తెలుసు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ డన్. ఓకే థ్యాంక్ యూ బ్యూటిఫుల్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలుసు కదా అక్టోబర్ 4th స్వాగ్ సినిమా రిలీజ్ అవుతుంది. మరి అందరం వెళ్ళే ముందు ఒక్క స్టెప్, ఒకే ఒక్క స్టెప్ శ్రీ విష్ణు గారిది, రీతు వర్మ గారిది కావాలా వద్దా? ఇది నేను అడగలేదు సార్, వాళ్ళు అడిగారు. టాటా బాయ్ బాయ్.